ఓకే, మోటో ఎడ్జ్ 50 సిరీస్ లో బేస్ వర్షన్ అంటే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఇండియా మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ కాబోతుంది, లాంచ్ డేట్ బయటకు వచ్చేసింది. డిజైన్, ప్రైస్ ట్యాగ్, ఫీచర్స్ ప్రతి ఒక్కటి లీక్ అయిపోయాయి. సో ఈ మొబైల్ కోసం వెయిట్ చేయడం వర్తినా, ఎలాంటి ఫీచర్స్ మొబైల్ తీసుకొని వస్తుంది, ఏ ప్రైస్ ట్యాగ్ లో మొబైల్ రాబోతుంది, ఎక్కడ లాంచ్ కాబోతుంది, ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాము. మీరు బేసికలీ గమనిస్తే మోటో ఎడ్జ్ 40 సిరీస్ లో మీకు మోటో ఎడ్జ్ 40 నియో కనిపిస్తుంది, అక్కడ మీకు ఫ్యూజన్ కనిపించదు కదా. ఈసారి మాత్రం తిరిగి మనకు అదే పాత పద్ధతి వచ్చేసారంటే పాత పేరు పెట్టేశారు. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కనిపిస్తుంది. మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ తర్వాత ఇదే, బట్ మధ్యలో మనకు మోటో ఎడ్జ్ 40 ఫ్యూజన్ ప్లేస్ లో నియో అని పేరు పెట్టేసి ఇండియా మార్కెట్ లో లాంచ్ చేశారు. మళ్ళీ వాళ్ళ బ్రెయిన్ తిరిగిపోయింది అనమాట, షిఫ్ట్ అయిపోయింది. మొత్తానికి ఈ మొబైల్ వచ్చేసి మన ఇండియా మార్కెట్ లో ఫ్లిప్కార్ట్ లో మీకు మే 16 కి లాంచ్ కాబోతుంది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మొబైల్ వచ్చేసి మనకు మోటో ఎడ్జ్ సిరీస్ లో లైట్ వర్షన్ బేస్ వేరియంట్ కాబట్టి ఇది ఆల్మోస్ట్ గా మీకు ఎంట్రీ సెగ్మెంట్ లోనే మొబైల్ ఉంటుంది. అంటే 20,000 లో 21,000 లో అదే సెగ్మెంట్ లో ఉంటుంది. లైక్ మనకు మోటో ఎడ్జ్ 40 నియో మీకు తెలిసే ఉంటుంది. అయితే మొబైల్ డిజైన్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ గా సేమ్ డిజైన్ లాంగ్వేజ్ భయ మోటో ఎడ్జ్ 50 సిరీస్ లో ఉన్న మాదిరిగా వేగన్ లెదర్ ఇక్కడ కూడా మీకు బిల్డ్ క్వాలిటీలో కనిపిస్తుంది. దాంతో పాటు కర్వ్డ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, పంచ్ హోల్ డిస్ప్లే, డ్యూయల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ మొబైల్ ఇస్తుంది. దాంతో పాటు డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా ఆబ్వియస్ గా మోటో ఎడ్జ్ సిరీస్ అంటే IP68 రేటింగ్ ఎలా మర్చిపోతారు, ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇక్కడ మీకు మోటో ఎడ్జ్ 50 ప్రో దాంతో పాటు 50 లో మాత్రమే మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కనిపిస్తుంది. కానీ ఈ నియో ఫ్యూజన్ లో మీకు ఇలాంటి సపోర్ట్ మీకు ఇవ్వరు, బికాస్ ఆఫ్ కాస్ట్ కటింగ్ అనమాట. అదే విధంగా ఇక్కడ కూడా మీకు సేమ్ వేగన్ లెదర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లాస్టిక్ బ్యాగ్ తో వస్తుంది. బ్లాక్ కలర్ విషయానికి వస్తే ప్లాస్టిక్ బాడీ అది. దాంతో పాటు మనకు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ఇండియా మీరు గమనిస్తే ఈ మొబైల్ ఒకటే వేరియంట్ లాంచ్ అయింది, అది 12GB ర్యామ్ తో మాత్రమే వచ్చింది. 8GB ర్యామ్ అక్కడ మీకు ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇండియాలో మాత్రం ఈ మొబైల్ 8GB అండ్ 12GB ర్యామ్ బోత్ వేరియంట్స్ ఇండియాలో మీకు కనిపిస్తాయి. దాంతో పాటు 128GB, 256GB, 512GB వరకు అప్ టు మీకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ ఇండియా మీరు గమనిస్తే వచ్చిందిగా 12GB ర్యామ్, అక్కడ మీకు ప్రొవైడ్ చేసింది DDR5 ప్రొవైడ్ చేశారు. ర్యామ్ వచ్చేసి మాత్రం క్వైట్ లేటెస్ట్ గా ప్రొవైడ్ చేశారు. బట్ ఇండియాలో ఈ మొబైల్ మీకు DDR4X మేబీ తీసుకొని రావచ్చు. దాంతో పాటు UFS 2.2 ఇక్కడ మీకు స్టోరేజ్ టైప్ ఉంటుంది. ఎస్, ఇక్కడ మీకు 2.2 ప్రొవైడ్ చేస్తున్నారు బికాస్ కాస్ట్ కట్టింగ్ కాబట్టి. అదే విధంగా మొబైల్ వచ్చేసి బేస్ వేరియంట్ కాబట్టి ఈ సిరీస్ లో. అదే విధంగా హెడ్ ఫోన్ జాక్ మొబైల్ లో మీకు దొరకదు, అంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ మొబైల్ లో మీకు మిస్సింగ్. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ PO LED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వైడ్ 1L1 సర్టిఫికేట్, ఇంకొచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ మొబైల్ ఇస్తుంది. అంటే చూసుకుంటే మాత్రం లేటెస్ట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మోటో అంటే 144 Hz రిఫ్రెష్ రేట్ ఉండాల్సిందే పక్కాగా. ఇక్కడ కూడా మీకు ఆ మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చేసి మనకు ఆప్టికల్ ప్రొవైడ్ చేస్తున్నారు, గమనించండి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్, 68 వాట్స్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ మోటో నుంచి మీకు ప్రొవైడ్ చేయడంతో పాటుగా బాక్స్ లో కూడా మీకు 68 వాట్స్ అడాప్టర్ ఉంటుందన్నమాట. బట్ మనకు ఎలాంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం లేదు. దాంతో పాటు పర్ఫార్మెన్స్ వచ్చేసి ఈసారి ఈ మొబైల్ తీసుకోవడం మేబీ బెస్ట్ కావచ్చేమో, బికాస్ ప్రొవైడ్ చేస్తుంది క్వాల్కమ్ చిప్సెట్. మన ఇండియా మార్కెట్ లో బిలో 20,000 లో ఒకే ఒక మొబైల్ ఉంది, పోకో X6 భయ. దానికి తోడుగా ఈ మొబైల్ రాబోతుంది. అంటే ఇప్పటికే మీకు అర్థమైపోయింది ఈ మొబైల్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ఉంటుంది. అంటే 4nm 2.40 GHz ఆక్టోకోర్ చిప్సెట్. పర్ఫార్మెన్స్ బాగుంటుంది, గేమింగ్ మీరు చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఏ పవర్ఫుల్ చిప్సెట్. ఈజీగా మీరు డే టు డే టాస్క్, PUBG, ఫ్రీ ఫైర్, ఎవ్రీథింగ్ ఈ చిప్సెట్ హ్యాండిల్ చేస్తుంది. అండ్ పోకో X6 వచ్చేసి మనకు ప్రెసెంట్ మార్కెట్ లో 20,000 లో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్. దాంతో పాటు iQOO Z9. ఎస్, ఈ చిప్సెట్ వచ్చేసి లైట్ గా మనకు డైమెన్సిటీ 7200 కి ఈక్వల్ గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. చూసుకోండి, అంటే మీకు క్వాల్కమ్ కావాలనుకుంటే క్వాల్కమ్ తీసుకోవచ్చు. అదే విధంగా గేమింగ్ కోసం మీడియాటెక్ కావాలనుకుంటే బిలో 20,000 లో ఆబ్వియస్ గా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ప్రెసెంట్ ఇండియా మార్కెట్ లో. అండ్ ఇప్పటికే మీకు అర్థమైపోయింది ఈ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్, ఏ ప్రైస్ ట్యాగ్ లో మొబైల్ రాబోతుంది. ఆ ఆఫర్లు, సేల్లు మొత్తం కలుపుకొని 19,999 లో మొబైల్ లాంచ్ అవుతుంది. బేస్ వేరియంట్ వచ్చేసి అదే విధంగా లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ మీకు 21,000, 22,000 అదే సెగ్మెంట్ లో మొబైల్ వస్తుంది. దాంతో పాటు 15 5G బ్యాండ్స్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. NFC మొబైల్ లో మీకు కనిపిస్తుంది. దాంతో పాటు OS విషయానికి వస్తే ఇండియా ఓన్లీ చూసుకుంటే మాత్రం
ఇది లేటెస్ట్ ఓఎస్ ని ఆఫర్ చేస్తుంది. హలో యూఐ బేస్డ్ ఆండ్రాయిడ్ 14 మొబైల్లో మీకు కనిపిస్తుంది. బట్ అవుట్ ఆఫ్ ఇండియా మీరు గమనిస్తే MyUX తో వచ్చింది. అంటే ఇండియాకి ఇది చిన్న అడ్వాంటేజే. దాంతోపాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అది కూడా లీక్ అయిపోయింది భయ్య. 3+4 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తామని అఫీషియల్ గా మొటోనే చెప్పేసింది. వీళ్ళతో పెద్ద హెడ్ఏక్ ఏంటి అంటే భయ్య, చెప్తారు అప్డేట్స్ బట్ లేటుగా వస్తాయి. అంటే కన్సిస్టెన్సీ ఇక్కడ మీకు ఉండదు. అన్ని మొబైల్స్కి వచ్చిన తర్వాత ఈ మొబైల్కి వస్తుంది భయ. ఇది కొంచెం మోటో మార్చుకుంటే బాగుంటుంది. బట్ 3+4 ఇయర్స్ అప్డేట్స్ అండ్ క్లీన్ యూఐ బెనిఫిట్ ఏ మొబైల్లో. అండ్ మనకు హలో యూఐ అంటే ఫీచర్స్ మీకు బాగుంటాయి అనమాట. అదే విధంగా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే దాన్ని కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు కొత్త స్క్రీన్ సేవర్స్, దాంతోపాటు వాల్ పేపర్స్, ఆ ఏఐని మీరు తప్పకుండా వాడుకోవచ్చు. అండ్ మర్చిపోయారా, మోటో ఎడ్జ్ 50 సిరీస్ లో ఉన్న ఏఐని ఇక్కడ కూడా మీకు ఇన్బిల్డ్ గా రాబోతుంది, మర్చిపోకండి. అదే విధంగా కెమెరా విషయానికి వస్తే సోనీ యొక్క 50 మెగాపిక్సెల్ తోని మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ సోనీ యొక్క LYT 700C ఉంటుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. 4K 30 fps వరకు వీడియో సపోర్ట్ చేస్తుంది. రెండో కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ మ్యాక్రో కెమెరా. టెలిఫోటో లెన్స్ ఎక్స్పెక్ట్ చేయడం నాట్ వర్తి, ఎక్కువైపోతుంది. మొత్తానికైతే దాన్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. దాంతో పాటు మనకు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచ్ హోల్ లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెల్ఫీలో కూడా చిన్న బెనిఫిట్ ఏంటి అంటే 4K 30 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే వ్లాగింగ్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ సెల్ఫీ కెమెరా చాలా పెద్ద బెనిఫిట్ భయ. సెల్ఫీలో 4K 30 fps, అది కూడా ఈ సెగ్మెంట్లో 20,000 సెగ్మెంట్లో గ్రేట్ ఆప్షన్ కదా. అండ్ మనకు మీకు తెలిసే ఉంటుంది AI ఫీచర్స్. మనకు మోటో ఎడ్జ్ 50 సిరీస్ లో ఈసారి ప్రతి మొబైల్లో కూడా మీకు AI ఫీచర్స్ ఉన్నాయి. కెమెరా అండ్ ఫోటో ఎడిటింగ్ లో మీకు ఈ ఫీచర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, చూసుకోండి. మొత్తానికైతే మనకు సోనీ సెన్సార్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, కర్వ్డ్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, Gorilla Glass 5 ప్రొడక్షన్, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ మనకు వేగన్ లెదర్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా క్వాల్కమ్ నుంచి గేమింగ్ చిప్సెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 15 5G బ్యాండ్స్, లేటెస్ట్ ఓఎస్, 3+4 ఇయర్స్ అప్డేట్స్, గ్రేట్ ఆప్షన్. డాల్బీ అట్మాస్ మొబైల్ ఇస్తుంది. బట్ మనకు UFS 2.2 కాకుండా 3.1 ఇచ్చి ఉంటే మాత్రం మొబైల్ పర్ఫార్మెన్స్ తోపుగా ఉండేది. కానీ ఈ మొబైల్ ఆ సిరీస్లో బేస్ వేరియంట్ కాబట్టి అలానే ఉంటుంది. లైక్ మనకి తీసుకుంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న మోటో ఎడ్జ్ 40 Neo దాంట్లో కూడా ఎగ్జాక్ట్ గా ప్రొవైడ్ చేసింది UFS 2.2నే, మర్చిపోకండి. మొత్తానికైతే ఈ మొబైల్ని మీరు తప్పకుండా తీసుకోవచ్చు. May 16 కి మొబైల్ లాంచ్ కాబోతుంది. వెయిట్ చేయడం మొబైల్ కోసం వర్త్, బికాస్ ఇట్స్ ఏ క్వాల్కమ్ చిప్సెట్, మర్చిపోకండి. మన ఇండియా మార్కెట్లో ఎంట్రీ సెగ్మెంట్లో మొబైల్ రాబోతుంది కాబట్టి ఈ మొబైల్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు. మొత్తానికి ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ బేస్ వేరియంట్ పర్ సపోజ్ తీసుకుంటే 8GB అండ్ 128GB, ఆ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లు అవన్నీ కలుపుకుంటే మాత్రం 1999 వరకు మొబైల్ రావచ్చు భయ. చూడండి, అదే విధంగా సేల్ మనకు ప్రీ ఆర్డర్ విషయానికి వస్తే అదే రోజు స్టార్ట్ కావచ్చు, అంటే May 16 రోజు స్టార్ట్ కావచ్చు. సో మీ దగ్గర మనీ ఉంటే రెడీ చేసుకోండి, బ్యాంక్ కార్డ్స్ ఉంటే వాటిని కూడా రెడీ చేసుకోండి. బేసికలీ మీరు గమనిస్తే ఏముంటుంది భయ్య, ఫ్లిప్కార్ట్లో HDFC లేకపోతే ICICI, SBI ఈ 3 కార్డ్సే ఉంటాయి కాబట్టి వీటిని కొంచెం రెడీ చేసుకోండి. మొత్తానికైతే ఇదేనండి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. ఈ మొబైల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా, వీడియో నచ్చిందా, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.